హలో వ్యూవర్స్, నేను రోహన్. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. చైనాలో ఎంబీబీఎస్ చేసిన తర్వాత భారత్లో డాక్టర్ ప్రాక్టీస్ చేసుకోవచ్చా? ఎఫ్ఎంజీఈ నెక్స్ట్ పరీక్షల్ని తప్పనిసరిగా రాయాలా? ఒకవేళ చైనాలో ఎంబీబీఎస్ చేసిన తర్వాత ఇతర దేశాల్లో ఎలాంటి అవకాశాలు ఉన్నాయి? చైనాలో ఎంబీబీఎస్ చేసిన తర్వాత మన ఇండియాలో పీజీ చదువుకోవచ్చా? ఇలాంటి డౌట్లు అనేక మందికి ఉంటాయి. ఆ డౌట్స్ అన్నిటినీ క్లియర్ చేయడానికి ఈరోజు మనతో పాటు ఈడీ ప్లస్ నుంచి వెంకటరెడ్డి గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే వెంకరెడ్డి గారు. నమస్తే. అంటే ఎంబీబీఎస్ స్టూడెంట్స్కి ఎఫ్ఎంజీఈ నెక్స్ట్ ఎగ్జామ్స్ అంటూ ఉంటారు. అసలు ఈ ఎగ్జామ్స్ ఏంటండి? అసలు ఎఫ్ఎంజీ ఎగ్జామ్ అని అంటే ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్. అంటే మన భారతదేశం యొక్క భారతీయ వైద్య మండలి ఈ మెడికల్ వైద్య విద్యనంతా నియంత్రించేది ఆ బాడీ అన్నమాట. ఓకే. సో వారు బయట కంట్రీస్లో చదువుకున్న స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క క్వాలిటీ చెక్ చేసే దానికోసం అని చెప్పేసి ఈ ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్ అనేది ఇంట్రడ్యూస్ చేయటం జరిగింది. ఓకే. ఇది 2002 సంవత్సరం నుంచే ఇంట్రడ్యూస్ అయ్యి ఉంది. సో ఈ ఎగ్జామ్ వల్ల మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే ఇది 300 మార్క్స్కి ఉంటుందండి. డన్. ఓకే. 150 మార్కులు వస్తే స్టూడెంట్ పాస్ అయినట్టు. సో ఇది ప్రతి సంవత్సరం 2 సార్లు ఎగ్జామ్ జరుగుతుంది. ఈ 2 సార్లలో ఆల్మోస్ట్ 40 to 45% ఆఫ్ ద స్టూడెంట్స్ ఆర్ పాసింగ్ ద ఎగ్జామ్. ఓకే. దానివల్ల మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే మనం ఇండియాలో ప్రాక్టీస్ చేసుకునే దానికి ఈ ఎగ్జామ్ ఉపయోగపడుతుంది. ఓకే. సో ఇండియాకి ఇది ఇఫ్ ఇన్ కేస్ ఫారెన్లో చేయాలంటే ఎలా ఉంటుందండి? ఫారెన్లో చేయాలి అని అంటే ఒక్కొక్క కంట్రీకి వాళ్ళ యొక్క లైసెన్సింగ్ ఎగ్జామ్స్ ఉన్నాయండి. ఇందాక నేను ఆల్రెడీ చెప్పిన దాని ప్రకారం యుఎస్ అంటే యుఎస్ఎంఎల్ఈ ఎగ్జామ్, కెనడా అంటే ఎంసీక్యూఈ ఎగ్జామ్, ఆస్ట్రేలియా అంటే ఏఎంసీ ఎగ్జామ్, సౌదీ అయితే సౌదీ హెల్త్ అథారిటీ ఎగ్జామ్, అలాగే దుబాయ్ అయితే డిహెచ్ఏ ఎగ్జామ్, అలాగే చైనా అయితే చైనీస్ లాంగ్వేజ్ ప్లస్ లైసెన్సింగ్ ఎగ్జామ్ ఉంటుంది. సౌత్ ఆఫ్రికాకు వచ్చేసి సౌత్ ఆఫ్రికన్ మెడికల్ కౌన్సిల్ ఎగ్జామ్. ఇలా ప్రతి ఒక్క కంట్రీకి వాళ్ళ యొక్క లైసెన్సింగ్ ఎగ్జామ్స్ ఉంటాయి. ఓకే. సో ఇందులో ఏంటంటే ప్రతి ఒక్క కంట్రీ చూసేది కూడా ఈ ఏదైతే ఫారిన్ యూనివర్సిటీస్ ఉన్నాయో అవి WHO గుర్తింపు ఉన్నాయా లేదా అనేది చూస్తాయి. సో మీ యూనివర్సిటీ అనేది WHO గుర్తింపు ఉంది అని అంటే డెఫినెట్గా ఆ డిగ్రీ అనేది ఆ కంట్రీ ప్రతి ఒక్కటి కంట్రీ యాక్సెప్ట్ చేయాల్సిందే. ఓకే. సో ఇదే కాకుండా మనకు వచ్చేసి ఈ ఎఫ్ఎంజీ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మన ఇండియాలోనే స్టూడెంట్స్ 1 year ఇంటర్న్షిప్ అనేది మ్యాండేటరీగా చేస్తారండి. చేసిన తర్వాత నీట్ పీజీకి ఎంట్రన్స్ టెస్ట్కి అపియర్ అయ్యి ఇండియాలో పీజీ వస్తే ఇండియాలో పీజీ తీసుకుంటారు. లేదు అని అంటే వివిధ దేశాల్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి వెతుకుతారు. సో ఎఫ్ఎంజీఈ నెక్స్ట్ అంటున్నారు. నెక్స్ట్ ఎగ్జామ్ అంటే ఏంటి? అంటే దాని గురించి కొంచెం ఎలాబరేట్ చేస్తారా? ఇప్పుడు దాకా మనం ఎఫ్ఎంజీ ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్ గురించి తెలుసుకున్నాం. ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్ అని అంటే బయట స్టూడెంట్స్ ఇండియా వస్తే వాళ్ళ యొక్క క్వాలిటీ అష్యూరెన్స్ కోసం మన ఇండియన్ గవర్నమెంట్ ప్రతిపాదించిన పరీక్ష. అలాగే నెక్స్ట్ ఎగ్జామ్ అనేది మన ఇండియాలో చదివే మెడికల్ గ్రాడ్యుయేట్స్కైనా కానీ ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్ ఎవరైతే ఉన్నారో వారికి కూడా అదే ఎగ్జామ్ అప్లికబుల్ అవుతుంది. ఓకే. అంటే ఇండియాలో ఉన్న డాక్టర్స్కి కానీ ఫారిన్ నుంచి వచ్చే స్టూడెంట్స్కి కానీ ఇద్దరికి సేమ్ ఎగ్జామే అప్లికబుల్ అవుతుందండి. ఓకే. ఇది 2 స్టెప్స్గా విభజించడం జరుగుతుంది. నెక్స్ట్ 1, నెక్స్ట్ 2. సో ఈ 2 పార్ట్లలో కూడా బేసిక్ సైన్సెస్ అంటే థియరీ సబ్జెక్టు ప్లస్ అలాగే ప్రాక్టికల్ ఓరియంటెడ్ ఎగ్జామ్ ఉండటం జరుగుతుందండి. సో ఇది యాక్చువల్గా దిస్ హ్యాస్ టు బి లాంచ్డ్ 2026లో ఈ సంవత్సరం నుంచి లాంచ్ చేయాల్సి ఉందండి. బట్ వాళ్ళు లాంచ్ చేస్తారా లేదా అనేది వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. ఓకే.